యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. రే సుబ్బు, దీని మాటలు నమ్మితే నీ కూతురు కూడా ఈ జన్మలో పెళ్లి చేయలేదు. తొడగొట్టడానికి తనే మగాడు కాదు, పడగొట్టడానికి వీర్రాజు మొనగాడిలా వస్తాడు. ఎందుకంటే వాడికి కట్టాల్సినప్పుడు తీర్చడానికి మన తలలు తాకట్టు పెట్టినా సరిపోవురా. ఇక ఆపుతారా? పాపం ఈశ్వరి మిన్నకుంది కదా అని నోటికి ఎంతొస్తే అంత మాట్లాడతారా? ఏం సుందరి, నీ కూతురు పెళ్లి చేయడానికి ఇన్నేళ్లు పడ్డ ఈశ్వరి కష్టాన్ని ఎవరికో ఇచ్చేయాలా? అసలు రాజేశ్వరి విలాస్ హోటల్ ఎందుకు తాకట్టులో ఉందో గుర్తు తెచ్చుకున్నారా ఎవరైనా? అబ్బే, ఆ ప్రయత్నం ఎందుకు చేస్తారు? అన్నపూర్ణ పుట్టింటి వాళ్ళు పసుపు కుంకాల కింద ఇచ్చిన హోటల్ని అత్తారింటి వాళ్ళు అంటే మనం కష్టాల్లో ఉంటే ఏ ఇంటిని నిలబెట్టడానికి ఈశ్వరి వాళ్ళ అమ్మ తాకట్టు పెట్టింది. ఇన్నేళ్లుగా తలదాచుకోవడానికి ఇల్లుంటే ఇప్పుడు ఈశ్వరి వల్ల తల దించుకోవాల్సి వస్తుందని హోటల్ని అమ్మాయిమంటున్నారా? శభాష్. ఎవరు ఏమాత్రం సిగ్గుపడకుండా ఎవరి స్వార్థం కొద్దీ వాళ్ళు సలహా ఇస్తుంటే ఎలా మెచ్చుకోవాలో తెలియట్లేదు నాకు. బ్రహ్మాండంగా చెప్పారు. చప్పట్లు కొట్టాలంటే వణుకుతున్న ఈ చేతులు సహకరించట్లేదు. ఊరుకో కామాక్షి, ఇంకేమీ అనర్లే. వాళ్ళ అమ్మ ఇచ్చిన దాన్ని అమ్మాలన్న ఆలోచన కూడా ఎవ్వరికీ రాకూడదత్తయ్యా. ఆశయాన్ని ఉంచాలా తుంచాలా అనేది ఈశ్వరి ఇచ్చ. ఊపిరి పీల్చుకోవడానికైనా వడ్డీల వీర్రాజు 3 నెలల గడువిచ్చాడు. వీళ్లు ఉసురు తీసుకునేలా మాట్లాడకపోతే చాలు. ఈశ్వరి కోలుకుంటుంది, తన మాట నిలబెట్టుకుంటుంది. అర్థం చేసుకుని ఇంతటితో ఆగిపోండి. బాధపడకూడదమ్మా. ఎందుకు బాధపడతావు? ఏదైనా బాధొస్తే దానికి లొంగిపోకూడదు, దాన్ని అధిగమించాలి. గుడ్ గర్ల్, నా బంగారు. నా జీవితంలో ముఖ్యమైనవి రెండే రెండు. ఒకటి నువ్వు, 2 ఈ హోటల్. ఈ హోటల్కి ఏమన్నా అయితే నేను తట్టుకోలేను.
మనకి కష్టం వచ్చినా ఈ హోటలే ఆ కష్టాన్ని తీరుస్తుంది. అలాగే ఈ హోటల్కి ఏ కష్టం వచ్చినా మనమే తీర్చాలి. ఉం? అక్క జంధ్యాల గారి జోక్ చెప్పో. ఆహా, చార్లీ చాప్లిన్లా యాక్ట్ చేసో నిన్ను నవ్విద్దాం అనుకున్నాను. కానీ ఇక్కడికి రాగానే అనుకోవడం వేరు, అమలు చేయడం వేరని అర్థమైంది. అందరన్న మాటలకి బాధపడ్డాను కానీ డీలా పడలేదు వంశీ. అయినా అలా అనకూడదు కదక్క. నోరుంది కదా అని జారేస్తారా? వయసు పెరిగింది కానీ బుద్ధి మాత్రం పెరగలేదు. తప్పు. మనకన్నా పెద్దవాళ్ళని అలా అనకూడదు. ఎట్రా అటు చూడు. రోడ్డు మీద ఎవరెళ్తున్నారు? ఎవరో మనకు పరిచయం లేరు కదక్క. మనం కేకేస్తే పట్టించుకోరు. వాళ్ళు కేకేస్తే మనల్ని ఎందుకు అంటారక్క? కదా, మన మీద ప్రేమున్న వాళ్ళకి మాత్రమే మనల్లానే హక్కు ఉంటుంది వంశీ. అన్నారని అలగరాదు. మనకంటూ ఉన్నారని ఆనందపడాలి. అర్థమైందా? అర్థమైంది. రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ అనే చిన్న హోటల్ డామినేట్ చేస్తోంది. ప్రెసిడెంట్ గా నిలబడేవాడు ఒక చిన్న హోటల్ ముందు నిలబడలేకపోయాడు. రుద్ర, కోపాన్ని దిగమింగలేక ముద్ద కూడా మింగలేనని ఈ పూట మానేశాం. పాలకేం కాదు నాన్నా, నేను తాగించిన పోనీ. రుద్ర నీలకంఠ నంబర్ 1 షెఫ్ ఇన్ ఇండియా. కానీ మండే ఆవేశం వండే చేతిని గాయం చేసింది. యశోద గ్రూప్ ఆఫ్ హోటల్స్ అన్ని బ్రాంచెస్ సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయమ్మా. బట్ ఓల్డ్ సిటీలో ఉండే బ్రాంచ్ని మాత్రం రోడ్ సైడ్ హోటల్ డామినేట్ చేస్తుంది. అదే నాకు నచ్చట్లేదమ్మా. చాలా ఎంబారసింగ్గా ఉంది. ఇదిగో ఈ అమ్మాయి చెప్పే చిట్కల్లా. అమ్మ అమృతం అభిమానులకు స్వాగతం. ఈ రోజు నేను చెప్పే టాపిక్ కోపానికి సంబంధించింది. తన కోపమే తనకు శత్రువు అంటారు, గుర్తుందా? వింటున్నావా రుద్ర? కొందరు భరించలేనంత కోపం రాగానే చేతికందిన వస్తువులు విసిరేయడము, లేదంటే ఆ చేతిని దేనికో గుద్దేసి గాయం చేసుకోవడమో చేస్తూ ఉంటారు. ఆగు, కూర్చో. అలా చేస్తే ఎవరికండి నష్టం? మనకే కదా.
అయ్యో నా బిడ్డకిలా అయిందే అని తల్లి కావచ్చు. ఈయనేంటి ఇలా చేస్తున్నారు అని భార్య కావచ్చు. పెళ్లి కాకుంటే ప్రియురాలు కావచ్చు. బాధపడతారా లేదా? ఖచ్చితంగా పరేషాన్ అవుతారు, అవునా? అందుకే ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవాలి. దాన్ని ముందే కంట్రోల్ చేసుకునే రిమోట్ ఉందా అంటే ఉండనే ఉంది. చాలా సింపుల్. గుమ్మడి గింజలు నేతిలో వేయించి తింటే ఇట్టే బ్లడ్ ప్రెషర్ తగ్గిపోతుంది. నిజం. చక్కని గొంతుతో ఎంత బాగా చెప్పిందో కదా. అలా చెప్పమని నువ్వే చెప్పావా అమ్మా? నాన్న, తనేమైనా నా కోడల అబ్బాయికి ఇంటి వైద్యం చేయాలమ్మా అని చెప్పడానికి? మజ్జిగ ఏమీ తెలియదని తెచ్చాను. అందులో ఉప్పేయలేదు. మీ అమ్మ అన్నపూర్ణ ఉప్పుని అందరూ శుభ్రంగా తింటున్నావన్న సంగతిని మర్చిపోయి నిన్ను అనేస్తున్నారు. పర్వాలేదులే పెద్దమ్మా. నువ్వేమనవు? అందరూ నావాళ్ళనుకొని ఒంటరిగా ఉంటావు. చెప్తున్నాను కదా, నా ప్రాణం పోయినా సరే హోటల్ని అమ్మనివ్వను. మీ అమ్మ ఆశయాన్ని కాపాడుకోవాలంటే నా దగ్గర ఒక ఉపాయం ఉంది ఈశ్వరి. సార్, ఏంటది? గిద్దెడు నెయ్యిలో గుమ్మడి గింజలు వేసి వేయించుకొచ్చాను సార్. నువ్వు కూడా ఇలాంటివి నమ్ముతావా? అమ్మ అమృతం పేజ్ని నేను కూడా ఫాలో అవుతాను సార్. పనివాళ్ళిస్తే పట్టింపుండదు, కానీ తల్లో పెళ్ళామో ఇస్తే చక్కగా తినేస్తారు. ఇన్నాళ్ళు నిన్ను కడుపులో దాచుకొని పెంచాను. ఇప్పుడు పరగడుపున కాఫీ ఇచ్చే అమ్మాయిని చూశాను. తను నీకు నచ్చుతుంది కూడా. నువ్వు చెప్పింది నిజమా అమ్మా? నేను తనకి నచ్చుతానా పెద్దమ్మా? అందం, అణుకువ, ఆప్యాయత ఉండే నిన్ను ఎందుకు కాదంటారు? అందరికీ అమృతం వడ్డించే అన్నపూర్ణవి నువ్వు. తిరిగల ఇంటికి లక్ష్మీదేవివై వెళ్తావు. నా మాట నమ్ము. నువ్వింకేం ఆలోచించకు. పడుకోమ్మా. అవునన్నా, కోడలిగా వచ్చే ఏ అమ్మాయి అయినా లక్ష్మీదేవిలా రావాలని ఎవరైనా ఆశపడతారు. కానీ మన పేరయ్య శాస్త్రి లక్ష్మీ కళ ఉన్న మన ఇంటికి అన్నపూర్ణాదేవి వస్తుందమ్మా అన్నప్పుడే ఈ సంబంధం ఖచ్చితంగా ఖాయమవుతుందని అనిపిస్తుంది నాన్న. అమ్మ, నేను నాన్న వైపు చూడను. ఆయన ఈ సంబంధం వైపు చూడకపోతే చాలు. నా తండ్రి నా మాట కాదనప్పుడు నేను కూడా అలాగే చేయాలి కదా. యశోదక్కయ్య, నీలకంఠుడి చేత అమ్మాయి కంఠానికి తాళి కట్టించాలన్న నీ ప్రయత్నానికి ఆటంకం కలిగిస్తాను కదా. నా తాళి కోర్టు మెట్లు ఎక్కినప్పుడు వీణ్ణి పెళ్లిపీటలు ఎలా ఎక్కిస్తాననుకున్నా? రెసిపీ రాజు అని పేరు పెట్టుకున్న నా బ్లాగ్ని ట్యాగ్ చేసి లైక్ కొట్టిందే ఈ అమృతం.
మా అమ్మ నిన్ను నమ్మిందంటే ఫాలో అవడంలో ప్రాబ్లం లేదనిపిస్తుంది. ఓ చందమామ, నువ్వేనటగా మా అమ్మకి అన్నయ్యవి. మా అమ్మ చెప్పిందిలే, నేను పుట్టక ముందే నీకో కొడుకు పుట్టాడని, అతగాడే నాకు భర్తగా వస్తాడని. ఇలా నవ్వినప్పుడు మా అమ్మ ముద్దుగా నా బుగ్గల్ని నొక్కి, నువ్వు నమ్ము నమ్మకపో, మచ్చున్న మావయ్య కొడుకు అచ్చం రాకుమారుడిలా ఉంటాడనేది తెలుసా? సూటిగా చెప్తున్నాను విను. ఏ డిష్ ఎంత టేస్టీగా రావాలో నాకు తెలుసు. అయితే నా టేస్ట్ ఏంటో అమ్మకే తెలుసు. అమ్మాయినెవరినో చూసిందంట కదా, ఎక్కడుందో మరి. పెద్దమ్మ చూపించే అత్తగాడు ఎవరో మరి. మా అమ్మను వాళ్ళమ్మలా చూసుకునే అమ్మాయి అయితే చాలు. ముఖ్యంగా నా వంటలకు పేరు పెట్టకూడదు. నా వంటను మెచ్చకపోయినా పర్వాలేదు, కానీ నేను హోటల్ నడిపే విషయంలో మట్టుకు నా వెంటే నడవాలి. యశోద గ్రూప్ ఆఫ్ హోటల్స్ ఎప్పుడు నెంబర్ 1. అరే, మనసారా అనుకున్నప్పుడు గంట శబ్దం వింటే అది 100% నిజమవుతుందంట. సో రేపు నేననుకున్న వాటన్నింటికీ తగ్గ అమ్మాయిని అమ్మ నాకు చూపించబోతుంది. నేను కలుస్తున్నాను, మనసు విప్పి మాట్లాడబోతున్నాను. సుందరి, హారతి తీసుకో. అక్క, హారతి పళ్ళం దేవుడి దగ్గర పెట్టక్క. కళ్ళ కద్దుకోమని నువ్విస్తే చేతుల కంటే మసి ముక్కు మొహాలకు కూడా అంతేలా ఉంది. మరిది గారు, హారతి తీసుకోండి. అత్తయ్య, హారతి తీసుకోండి. పెళ్లి కాని దేవుళ్ళకి ఎక్కువ పూజలు జపాలు చేయకే కామాక్షి, కొంచెం చూసుకో. అలా అని శివుణ్ణి వెంకటేశ్వరుణ్ణి మొక్కేవు, ఇద్దరేసి భార్యలు వాళ్ళకి. నువ్వు మధ్యలో దూరకరా విశ్వనాథం. నీ భార్యని గట్టిగా కోరుకోనివ్వు. ఈసారి ఈశ్వరునికి పెళ్ళైపోవాలి. అవుతుందిలేమ్మా. వదిన చేసిన పూజలకు ఫలితం ఇవాళ తేలకపోదు. నీళ్లు చిలకరించండి. నా ఆశల మీదనా? అది కాదక్క, చీరల మీద ముడతలున్నా చూసుకోవట్లేదు మీ మరిది గారు. నువ్వు కట్టిన చీరలకి మళ్ళీ ఇస్త్రీ చేసి అమ్మలేక చస్తున్నా. కొట్టుంది కాబట్టి సరిపోయింది, లేదంటే ముతక చీర ఒకటి వీడి మెడక చుట్టుకునేది. అవే మాటలరా. సుందరి కంటే సుబ్బారాయుడు పుష్కర కాలం పెద్దవాడే అయ్యి ఉండొచ్చు. అయితే మాత్రం అమ్మమ్మ 12 కాదు 15 ఏళ్లు పెద్ద. ఈ బెల్ట్ ఎవరిది? నాదే వదినా, పొట్టని వెనక్కి నట్టడానికి. బట్టతలకి విగ్గు పెట్టినా మీ పక్కన నడవడానికి సిగ్గుగానే ఉంది నాకు. చిలిపి. సుందరి, నీ సంగతి సరే, అమ్మాయి లేరి? ఇన్నిసార్లు చూసుకుంటుంటే నాకు నేనే దిష్టి పెట్టుకునేలా ఉన్నాను చార్మి. నిన్ను చూడ్డానికి వచ్చే అతను
కళ్ళర్పకూడదు రోజు. అది కలేమో. నిజం చేసుకోవడం చాలా తేలిక. ఎలా? నేనేం చేశానో తెలుసా? అబ్బాయితో మనసు విప్పి మాట్లాడుకోమని పక్కకి పంపించారు. అక్కడ ఏం వెప్పుతాం, పాడు నోరు కాకపోతే. మీ వాచ్ బాగుందని, మణికట్టు దగ్గర గొలుసు కొత్త డిజైన్ అని మెడ దగ్గర చిన్నగా నొక్కేశాను. మూకుడు బోర్లా వేసుకున్న మగాడు సిగ్గుపడిపోయి వంకర్లు తిరిగిపోతూ నాకు ఈ అమ్మాయే కావాలి అని మారం చేశాడు. ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయిపోయింది. అమ్మో, నా వల్ల కాదలా చేయడం. ఒక్క నొక్కు, ఎక్కడో ఒక చోట నొక్కు. ఏయ్, ఇలాంటి పిచ్చి సలహాలు ఇస్తే బాగోదు చెప్తున్నాను. నువ్వు మేకప్ వేసినా మా అక్క నా అంత అందంగా ఏం లేదే. నువ్వే పాట అందగత్తవనుకుంటున్నావేంటి? నేను చక్కెర పొంగలి అయితే మా అక్క సాంబార్ పొంగలి. సరిపోయారు. ఈశ్వరి, దిష్టి చుక్క పెడతానుండు. అబ్బో, అప్పుడే పెళ్లి కూతురైనట్టు పెద్ద ఫీల్ అయిపోతున్నావేంటి? వద్దులే చార్మి, నాకే దిష్టి తగలదు. తగిలినా సంతోషిస్తాను. అదేంటి? చాలా మంది చూసి వెళ్లారు, కానీ ఇప్పుడు వచ్చే అతను నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి రాజేశ్వరి నాకు నచ్చిందని పెళ్లి చేసుకుంటానని చెప్తే ఆ తర్వాత జ్వరం వచ్చినా పర్వాలేదు, సంబంధమైతే ఖాయమైందని మా పెద్దమ్మ సంబరపడ్డం నేను చూడాలి, అంతే.